చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో అట్లాగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు బీల్ అనే ఒక స్కెడ్యూల్ కమ్యూనిటీని నేను ఐ కేమ్ అక్రాస్. ఇక్కడ రాజస్థాన్‌లో ఉంటారనమాట ఎక్కువ. సో వాళ్ళు పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని చూసాను. సో ట్రైబల్ ప్లస్ శరణార్థి. సో నాకది చాలా పెద్ద ఇష్యూ అనిపించింది. సో నేను దాంట్లో రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైందంటే ఎవరికీ ఏం తెలీదు దాని గురించి. అసలు అలా ఇంకా ఇప్పటికి కూడా హిందువులు పాకిస్తాన్ నుంచి భారత్ పారిపోయి వస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలీదు. స్టిల్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా మేము లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు బార్డర్ క్లోజ్ చేసే ముందల వరకు కూడా మేము ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎవ్రీ ఇయర్ వస్తాం. చాలా పెద్ద ఫ్యామిలీస్ వస్తే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. కానీ ఎవరికి తెలీదు. సో నేను 2018 ఆ టైంలో దీని మీద గట్టిగా రీసెర్చ్ చేశాను. ఒక 1 year రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే కొన్ని గవర్నమెంట్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్‌లో అడిగితే కూడా వాళ్ళకి ఎవరికి కూడా డెప్త్ నాలెడ్జ్ లేదు దీనిపైన. సో అందుకని చెప్పి అంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. సమ్‌హౌ ఇది అట్లా పడిపోయింది. సో మనం దీని మీద ఫోకస్ చేసి గవర్నమెంట్‌తో కలపాలి అన్న ఉద్దేశంతో నేను ఒక భారత్ రెఫ్యూజీ యాత్ర అని చెప్పేసి కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు 13,000 కిలోమీటర్లు మొత్తం నేను మోటార్ బైక్ మీద అంటే అడ్వెంచర్ చేయాలని అలా ఏం లేదు. జస్ట్ అంటే అది ఫాస్టెస్ట్ క్వికెస్ట్ అండ్ ఆల్సో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మోటార్ బైక్ మీద నేను యాత్ర చేశాను, భారత్ రెఫ్యూజీ యాత్ర అని. సో అప్పుడు మొత్తం నేను ఒక 80 క్యాంపుల వరకు కూడా నేను కనుక్కోవటం, ఎక్కడెక్కడ ఉన్నారు అంటే 80 ఏరియాస్లో అక్కడక్కడ ఉన్నారు. సో హిందూస్ అట్లా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు క్యాంపులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి రెఫ్యూజీ ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు రావటం అంటే ఎలా విత్ అందరు కూడా లీగల్ గానే వస్తారమ్మా. సో వీ డోంట్ వర్క్ విత్ ఎనీవన్ ఇల్లీగల్. సో వాళ్ళు ఎవరైనా కానీ మన దేశం యొక్క సురక్షిత ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనము కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం ఎప్పుడు కూడా. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పిలిగ్రిమేజ్ వీసా అని చెప్పి అది తీసుకొని వస్తారు. అంటే విజిటర్ వీసా కాదండి, విజిటర్ వీసా వేరు, పిలిగ్రిమేజ్ వీసా వేరు. విజిటర్ వీసా టూరిస్ట్ వీసా అంటే మీరు ఆ దేశంలో తిరగడానికి వస్తారు. కానీ పిలిగ్రిమేజ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మన హిందువులు కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడం కోసం ఒక ఫెసిలిటీ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అక్కడికి వెళ్ళడానికి ఈ ఇయర్ ఎంతో అరాచకంగా వాళ్ళు కనీసం మన గురునానక్ జీ సిక్ ఎవరైతే మనది ఉన్నదో కనీసం అక్కడికి వెళ్ళనివ్వడు కూడా వెళ్ళనివ్వలే ఈ ఇయర్. అక్కడ బేసికల్గా అక్కడ నుంచే మొదలైంది మొత్తం సిక్కిజం అనేది. సో అట్లాగా వాళ్ళు ఇక్కడ రావడానికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. సో దాని బేస్ మీద హరిద్వారనో ద్వారకానో పిల్గ్రిమేజ్ వీసా తీసుకొని భారత్ వస్తారు.